ఆడుకుందా దా డియో పెట్టు డియో పెట్టు ఒక్క గేమ్ ఆడ అన్ఫ్రెండ్ చేసేస్తా డియో పెట్టు నువ్వు ఓకే బ్రో డియో పెట్టు బ్రో ఏం చదువుతున్నావు బ్రో నువ్వు బ్రో 7th నీకు మనీ ఎవరు ఇస్తున్నారు బ్రో మా పప్ప బ్రో ఇంకోలు ఏ గట్లే షాప్ ఉంటాయి బ్రో వాళ్ళకెళ్ళే డాడీకి తెలుసా నువ్వు ఇలా డైమండ్లు వాడుతున్నావు అని ఏదో ఒకసారి నెంబర్ చెప్తావు నాకు ఓ బ్రో బ్రో నీకు కష్టం కావాలంటున్నాను అడుగుతా అరే ఇల్లు నాకు అర్థం కాదన్నా ఇల్లు హలో మా అక్క మీ అక్క ఏం చదువుతుంది అక్క ఏం చదువుతుంది బ్రో బ్రో నేను నీకు ఇస్తున్నా బ్రో మీ అక్క ఏం చదువుతుంది బ్రో నాకు ఇచ్చావు సరే లో హలో బ్రో చెప్పు బ్రో ఆడుతున్నాగా బ్రో నీతో ఇప్పుడు మీ అక్క ఎయితా 10th మీరు మీ అక్క ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది మీ మమ్మీకి ఇస్తావా ఫోన్ నేను మాట్లాడతా ఒకసారి హలో 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 ఎవరండి మాట్లాడేది ఫాదర్ ఏం చేస్తుంది చెప్పండి ఒకసారి నాకు అసలు దీని గురించి తెలియదు ఏంటి సార్ మీ వాడు గేమ్ ఆడుతున్నాడు సార్ గేమ్ ఆన్లైన్ లో గేమ్ ఉంటది బ్యాటిల్ రాయల్ గేమ్స్ అంటారు అవి ఆడుతున్నారు దాంట్లో మనీ స్పెండ్ చేస్తున్నారు మీకు తెలుసా సార్ అది మీరు తెలిసే ఇస్తున్నారా మనీ అని తెలుసా తెలీదా అని ఎంత మీ వాళ్ళు ఏమో సార్ ఎంత స్పెండ్ చేశారో తెలీదు నాకు ఇంకా ఐడియా లేదు కానీ గేమ్ లో అన్ని కొంటున్నాడు అంటే అంటే అమౌంట్ ఎంత అవుతుంది మీకు మినిమం పెట్టుంటాడు సార్ ఈ నెలలోనే ఒక 2000 అలా అన్నా చేసి ఉంటాడు మినిమం మీకు తెలిసి మీ సూపర్విజన్ లోనే జరుగుతుందండి ఇది తెలియదు నాకు మరి చూసుకోండి సార్ కొంచెం మీరు అంతా అయిపోయిన తర్వాత తెలిసేదానికంటే ముందే చెప్దామని కానీ మన దేనికి అనేది ఉండదు కదా ఏం చేశాడంటే గేమ్ లో పర్చేస్ చేశాడు అది మీరు సరే అండి మీ సూపర్విజన్ ఉంటే కనుక పర్లేదు లిమిట్స్ దాటి చేస్తే కనుక చూసుకోండి అదే ఇప్పుడు ఇచ్చాను సార్ పర్లేదు ఓకే మొత్తం తీసి ఏమైంది మన లక్ష్యాన్ని సిగ్నల్ ఉందా పోయిందా అరే యార్ పాపం కాదన్నా ఇంట్లో తెలియకుండా 2000 3000 5000 ఖర్చు పెడితే తప్పు కదన్నా అది బ్రేక్ డాన్సర్ రిడీమ్ చేయన్నా అంటే చేస్తా బ్రో మనోడు లేడనుకుంటా బ్యాక్ వెళ్ళిపోయినట్టున్నాడు
అన్నా బాధగా లేదా అంట. నాకు ఒక్కటి చెప్పండి బ్రో, మీరు మీ ఇంట్లో తెలియకుండా ఒక 7వ తరగతి చదివే పిల్లోడు సునాయాసంగా ఒక 400 500 ఇష్టం వచ్చినట్టు వాడుతుంటే గేమ్లో, నిన్న కాక మొన్న వచ్చింది ఇంక్యుబేటర్, అది నా బండిలు చూస్తే బాధేస్తుంది ఎవరి దగ్గర అన్న. ఆ బండిలు కూడా తీసాడు, అన్నీ కొనేస్తున్నాడు గేమ్లో. చివరిలో ఆడు ఇలా టాపప్ చేసి మీ తల్లిదండ్రుల సంపాదన ఎక్కువ ఉంటే పర్లా, నేనేమన్ను, గేమ్లో ఖర్చు పెట్టడం అంతేం తప్పు కాదు, నీ సరదా నువ్వు ఉండు. కానీ చిన్నపిల్లలు తెలియక ఎవడో ఒకడు అడిగి నిన్ను గ్రాండ్ మాస్టర్ తీసుకెళ్తా, ఓ 10,000 పంపించు. ఈ స్కాములు మీ దాకా రావు బ్రో, మా దాకా వస్తాయి. ఆ, నేనేమి కొట్టేయండి మీ ఓడిని, ఇచ్చేయండి వచ్చేయండి అని ఏం చెప్పలేదుగా, మీ సూపర్విజన్ ఉందా అండి అని అడిగాను. అందుకే ఎవరన్నా సరే బ్రో, నేను నేను ఇప్పుడు ఇరిగిచ్చేసానో ఏదనో నేను బాధపడట్లా. నేను వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఆలోచిస్తున్నా. నేను వాళ్ళు వేరేవాడు తెలియక వీడు వేరేవాడికి ఫ్రెండ్ అయ్యి నా గిల్లో ఉండాలంటే ఒక 5,000 ఇవ్వు, మాతో ఆడాలంటే ఓ 10,000 ఇవ్వు. సో అలా అడిగి సంథింగ్ ఇది జరిగింది అనుకో, నీకేం అవదన్నా, వాళ్ళ పేరెంట్సే నష్టపోతారు. ఆ డబ్బులు వాళ్ళ ఎంతో కష్టపడి సేవ్ చేసి ఎర్న్ చేసి ఏదో కొందాం అనుకున్నప్పుడు లేవనుకో, అలా ఇదవుతుంది అన్న. యవ్ అంతదాకా ఎందుకు బ్రో, మా దీంట్లోనే జరిగింది. మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఎవరో ఎంతో చేస్తే ఏం చేయలేరు. చిన్నపిల్లలు వాళ్ళకి తెలుసో తెలియకో చేశారు అనుకుంటారు, ఇంకేం చేయలేరు. కానీ తెలియటం మంచిది కదా అని చెప్పాను నేను. అందుకే లక్కీ బ్రో, లక్కీయా అన్లక్కీయా నాకు తెలియదు. మీరు ఇంకా